హాయ్ అండి, ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు బనానా మిల్క్ షేక్ చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు బనానాలు 2, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్, కిస్మిస్, పిస్తా తీసుకున్నాను. అలానే ఒక గ్లాస్ పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, చల్లగా ఉన్నాయి. అలానే హార్లిక్స్ ప్యాకెట్, అలానే కొన్ని బాదం, పిస్తా, వాల్నట్ కొంచెం చాప్ చేసి పెట్టానండి పైన గార్నిష్కి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న బనానాస్కి పీల్ చేసుకొని ఆ బనానాస్ని కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. కొంచెం చిన్న పీసెస్తో చేసుకొని వేసుకుంటే మిక్సీ బాగా పడిద్ది. సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ తీసుకుంటే మన బాడీకి చాలా మంచిది. ఎండలో వెళ్ళొచ్చిన బయటకి ఎవరైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా చాలా చల్లగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ యాడ్ చేసేస్తాయి. అలానే ఫస్ట్ పాలు మొత్తం వేయకుండా కొంచెం పాలు హాఫ్ పోర్షన్ తీసుకొని మిక్సీ బాగా మెత్తగా పట్టుకున్నాం. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక 2 to 3 టైమ్స్ ఆపి పట్టుకుంటే ఊరికనే నలిగిపోయిద్ది. మిక్సీ పట్టినాక ఇలా వచ్చిందండి ప్యూరీ. మిగిలిన రిమైనింగ్ పాలు కూడా వేసేసి ఇంకొక రౌండ్ మిక్సీ పట్టుకున్నాం. ఆ రిమైనింగ్ పాలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు చక్కగా దీన్ని సర్వింగ్ చేసుకోవడమే. ఇంకా గ్లాస్లో యాడ్ చేసుకొని చక్కగా పైన కొంచెం హార్లిక్స్ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. హార్లిక్స్ పైన కొంచెం హార్లిక్స్ వేసుకొని మనం ఇందాక కొన్ని చాప్ చేసుకున్న నట్స్ కూడా పైన యాడ్ చేసుకొని ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.